హలో అండి, హమ్దస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో గట్టి పకోడీ తయారు చేశాను. ఎంతో రుచికరమైన ఈ పకోడీని ఎలా తయారు చేయాలో మన ఛానల్లో చూడండి. చాలా రుచికరమైన పకోడీ. దీనికి నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు 4 తీసుకున్నాను. కొలతల్లో అవి ఒక 1/2 కేజీకి ఉంటాయి అన్నమాట. వాటిని చక్కగా సన్నగా ఇలా పొడవు ముక్కలు కట్ చేసుకోండి. వీలైనంత సన్నగా కట్ చేస్తే మన పకోడీ అనేది చాలా రుచిగా వస్తుందన్నమాట. ఇప్పుడు మనం ఆ ఉల్లిపాయల్లో కలపడానికి కాస్త ఒక స్పూన్కి నేను జీలకర్ర తీసుకున్నాను, సన్నగా తరిగిన అల్లం, రుచికి సరిపడా సాల్ట్, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కారం, కరివేపాకు, లాస్ట్లో వేయించడానికి పచ్చిమిర్చి తీసుకోండి. వీటిని నీట్గా పక్కన ఉంచేసి ఆ ఉల్లిపాయల్లో కలపడానికి నేను ఒక 150 గ్రాములకి శనగపిండి తీసుకున్నాను. చాలామంది శనగపిండితో పాటు కొంచెం బియ్యం పిండి కూడా తీసుకుంటారు. నేను అచ్చంగా శనగపిండే తీసుకున్నాను. ఇప్పుడు కట్ చేసి ఉంచిన ఉల్లిపాయలు ఉన్నాయి కదా, వీటిని మనం ఉల్లిపాయల్లో నుంచి నీరంతా బయటకు వచ్చేలాగా చాలా గట్టిగా కలపండి. ఖచ్చితంగా ఉల్లిపాయల్లో నుంచి నీరు అనేది బయటికి రావాలి. ఇప్పుడు మనం కట్ చేసి ఉంచిన సన్నని తరుగుంది కదా, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, సాల్ట్ మాత్రం చూసి తీసుకోండి, ఎక్కువైతే మనం తీయలేము. రుచికి సరిపడా సాల్టే తీసుకోండి. అలానే కాస్త కారం, పచ్చిమిర్చి కూడా తీసుకున్నాం కాబట్టి ఆ కారం సరిపోతుంది. కరివేపాకు కొంచెం సన్నగా తరిగి తీసుకోండి. ఇప్పుడు మన ఒంట్లో ఓపిక అంతా కూడా ఈ ఉల్లిపాయల్లో నుంచి నీరు బయటకు వచ్చేలాగా గట్టిగా కలపండి. ఎందుకంటే మనం గట్టి పకోడీలోకి అసలు నీళ్ళు అనేది కలపము. అప్పుడే మనకి పకోడీ అనేది చాలా గట్టిగా వస్తుంది అన్నమాట. ఖచ్చితంగా ఉల్లిపాయలు అనేవి నీట్గా ఇలా కలపండి. వాటిని ఎంత గట్టిగా కలిపితే ఉల్లిపాయల నుంచి నీరు అనేది అంత బాగా వస్తుందన్నమాట. ఒక 5 నిమిషాలు టైం పట్టింది నాకు. మొత్తం ఉల్లిపాయల్లో నీరంతా కూడా అలా వచ్చింది. ఇప్పుడు మనం పక్కన పెట్టిన శనగపిండి ఉంది కదా, కొంచెం కొంచెంగా వేసి చక్కగా వాటికి పట్టించేయండి. ఉల్లిపాయలకి ఎక్కువ అవసరం లేదు. మనం తీసుకున్న 1/2 కేజీ ఉల్లిపాయలకి ఒక 150 గ్రాములకి నాకు శనగపిండి పట్టింది. ఆ ఉల్లిపాయల్లో నుంచి వాటర్ వచ్చింది కదా, ఆ వాటరే సరిపోయింది మనకి పిండి కలపడానికి. నేనైతే ఇంకా నీళ్ళైతే పోయలేదు. మీరు కలిపేటప్పుడు ఏమన్నా మరీ గట్టిగా ఉందనుకుంటే ఒక 2 స్పూన్లు వాటర్ అనేది వేసి కలుపుకోండి, సరిపోతుంది. మన పిండి కలపడం అనేది పూర్తయిపోయింది. ఇలా కలిపి దాన్ని అలా పక్కన ఉంచేయండి. ఎక్కువ టైం అయితే పట్టదు. మన ఉల్లిపాయలు కట్ చేసుకోవడం, వాటిలో కావాల్సినవి కట్ చేయడానికి టైం పట్టిద్ది, కానీ మన పకోడీ అనేది చాలా ఈజీగా తయారైపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ మీద కళాయి ఉంచి వాటికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది హీట్ చేసుకోండి. ఆయిల్ అనేది హీట్ అయిందా లేదో కొంచెం పిండేసి చూడండి, సరిపోతుంది. కొద్ది కొద్దిగా కాస్త పలచగా వేయండి పకోడీ అనేది. అప్పుడు చక్కగా చాలా వరకు క్రిస్పీగా తినే కొద్దీ తినాలి అనిపించేలాగా చాలా రుచికరమైన పకోడీ అనేది తయారవుతుంది మనకి. మరీ ముద్దలా వద్దు, కాస్త పలచగానే వేయండి. స్టవ్ మీద ఎలాంటి డీప్ ఫ్రైలు చేసేటప్పుడు ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి. ఫ్లేమ్ని మీడియంలో ఉంచి పకోడీ బాగా ఎర్రగా వేగేలాగా నిదానంగా వేయించండి. హైలో పెట్టి వేపొద్దు, కొంచెం మీడియంలోనే ఉంచండి. మనం పకోడీ వేసేటప్పుడు ఆయిల్ హీట్ మీద ఉండాలి. హీట్ అయిన తర్వాత పకోడీ వేసేటప్పుడు ఫ్లేమ్ని మీడియంలోకి ఉంచాలి. మరి హైలోనే పెట్టి మనం పకోడీ అనేది వేస్తే పిండి అనేది లోపల అలా ఉడక్కోకుండా కలర్ వచ్చేస్తుంది, కానీ పిండి ఉడకదు. ఎంతో ఎంతో ఈజీగా చేసేయచ్చు అన్నమాట. గట్టి పకోడీ చాలా రుచిగా ఉంటుంది. మనం పచ్చిమిర్చి 4 పొడవు ముక్కలు కట్ చేసాం కదా, మన పకోడీ కాంబినేషన్లో ఈ పచ్చిమిర్చి అనేది చాలా బాగుంటుంది. ఆయిల్లో వేయించడం వల్ల ఈ పచ్చిమిర్చిలో నుంచి వచ్చే ఘాటంతా పోయి
చక్కగా పకోడీ కాంబినేషన్లో పచ్చిమిర్చి చాలా రుచిగా ఉంటుందన్నమాట. ఇవి తీసి పక్కనుంచి ఫ్రెష్గా ఉన్న కరివేపాకు అనేది ఒక్క 4 రెమ్మలు కూడా నీట్గా వేయించేసేయండి, సరిపోతుంది. మన పకోడీ పూర్తయిన తర్వాత ఈ వేయించిన పచ్చిమిర్చి ఒకటి, ఈ కరివేపాకు ఒకటి చాలా క్రిస్పీగా ఉంటాయి కదా, వాటి కాంబినేషన్లో తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది అన్నమాట. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చలేదు, ఎందుకంటే మనం వంట సోడా అలాంటివి ఏం కలపలేదు, బియ్యం పిండి కూడా కలపలేదు. మనం వేసిన ఆయిల్ అనేది వేసినట్లే ఉంది. పూర్తయిందండి మన గట్టి పకోడీ. ఎంతో కలర్ఫుల్గా ఉంది కదా. రుచికరమైన గట్టి పకోడీ అనేది నేను చేసిన విధంగా అదే ప్రాసెస్లో చేయండి, మీకు కూడా సేమ్ ఇలానే వస్తుంది. చాలా రుచికరమైన పకోడీ. నేను ఆ పిండిలో ఎటువంటి వంట సోడాలు కూడా కలపలేదు. మనం తీసుకున్న ఆ యొక్క శనగపిండితోనే నేను పకోడీని పూర్తి చేశాను. చాలా క్రిస్పీగా వచ్చింది, తినే కొద్దీ తినాలనిపించింది అనమాట. మనం తీసుకున్న అల్లం తరుగు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు అనేది ఇంకాస్త టేస్ట్ని పెంచింది పకోడీ. మీరు కూడా తయారు చేసి మన అమదాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.